రేపు అన్నారం బ్యారేజ్ని నిపుణుల బృందం పరిశీలించనుంది. బ్యారేజ్లో నీటిని ఖాళీ చేశారు. బ్యారేజ్లోని 66 గేట్లలో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నిల్వ ఉన్న 2.5 టీఎంసీల నీటిని కిందకు వదిలేశారు. బ్యారేజీలో ఇప్పటికే పలుమార్లు సీపేజీలు ఏర్పడ్డాయి. గత ఏడాది, ఈ ఏడాది వేర్వేరుగా 4 చోట్ల సీపేజీలను గుర్తించి PU గ్రౌండింగ్తో అరికట్టారు. బ్యారేజ్ని పూర్తి స్థాయిలో పరీక్షించాలన్న జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు బ్యారేజ్ని ఖాళీ చేశారు. దీంతో బ్యారేజ్ ఎగువ భాగంలో 30 వెంట్స్ వద్ద పెద్ద ఎత్తున ఇసుక మేటలు బయటపడ్డాయి. దిగువ భాగంలో సికెంట్ ఫైల్స్ పరిశీలన చేపట్టాలనే ఇసుక మేటలను పూర్తిగా తొలగించాల్సింది. గేట్ల వద్ద రాఫ్ట్కు దాదాపు సమాంతరంగా ఇసుక మేటలు ఉన్నట్లు గుర్తించారు. బ్యారేజ్ 3 బ్లాక్లోని 30వ పిల్లర్ వద్ద దిగువ భాగంలో మరొక సీపేజ్ ఏర్పడగా అధికారులు గుర్తించి 2 చోట్ల మార్క్ చేశారు. ఊటగా నీరు బయటకు వస్తుండడాన్ని ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు.